జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అన్నా, మీలో ఎంతమందికి బ్రిటన్ అంటే తెలుసు? కొంతమంది సామాన్యులకైతే అంతే. ఎట్లా చెప్పాలబ్బా అంటే కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళకు బ్రిటన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే మన దేశాన్ని వాళ్ళు 200 సంవత్సరాలు మనం బానిసలుగా మార్చి వాళ్ళు పరిపాలించినారు కాబట్టి వాళ్ళని తన్ని తరివేశారు మన మహానుభావులు. అది వేరే విషయము. ఇంకొక మాట చెప్తా, ఆ మహానుభావుల లిస్టులో కొంతమంది దొంగ మొహాలు కూడా కలిశారు. ఏది వాళ్ళని కూడా ఇప్పుడు మన దౌర్భాగ్యం కొద్దీ వీళ్ళు స్వాతంత్ర సామ్రాజ్యాలు అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఈ దేశాన్ని ఎవరైతే మొక్కలు చేశారో, ఈ దేశాన్ని ఎవరైతే మోసపూరితంగా అంటే అధికారాన్ని చేజిక్కించుకున్నారో వాళ్ళని కూడా మన దౌర్భాగ్యం కొద్దీ, మన దరిద్రం కొద్దీ వాళ్ళు కూడా స్వాతంత్ర సామ్రాజ్యాలు అని చెప్పుకుంటాం. కానీ అది వేరే విషయము. అలాంటి బ్రిటన్కు మన భారతదేశానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఈయన ఎంజాయ్ చేయండి. బ్రిటన్కు పిచ్చెక్కించేలా భారత్ గురించి మాట్లాడిన సింగపూర్ రాయబారి. ఇంతకు ఈ సింగపూర్ రాయబారి ఎవరు, ఆయన ఏం మాట్లాడినాడు, దాని గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. బ్రిటన్కు పిచ్చెక్కించేలా భారతదేశం గురించి ఈ సింగపూర్ రాయబారి మాట్లాడడం మీరు ఏందా అని అనుకోవచ్చు. ఇప్పుడు భారత్కు బ్రిటన్ శత్రు దేశం కాదు. ఒకప్పుడు ఓకే, మనల్ని బానిసలు చేసుకొని వాళ్ళు పరిపాలించారు, మనమైతే వాళ్ళని తన్ని తరిమేస్తాం, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక దౌత్యపరమైన సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి బ్రిటన్కు మనకు కూడా. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. అసలు ఇక్కడ బ్రిటన్కు భారతదేశానికి సంబంధం ఏందని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. అయితే ముందుగా అసలు ఈ సింగపూర్ రాయబారి ఎవరు, ఈయన కథ ఏంది, ఈయన గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇతని పేరు వచ్చి కిషోర్ మహబూబాని. ఈయన సింగపూర్కి చెందిన మోస్ట్ సీనియర్ రాయబారి అన్నమాట. ఈయన ఒక విద్యావేత్త. ఇక ఈ కిషోర్ మహబూబాని సింగపూర్ తరఫున సింగపూర్ రాయబారిగా ఐక్యరాజ్య సమితిలో 1984 నుంచి 1989 వరకు పనిచేసినారు. అలాగే మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో 1998 నుంచి 2004 వరకు సింగపూర్ రాయబారిగా పనిచేసినాడు. అలాగే ఐక్యరాజ్య సమితిలోనే అత్యంత కీలకమైనటువంటి సెక్యూరిటీ కౌన్సిల్కు చైర్మన్గా కూడా పనిచేసినారు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ అంటే మామూలు మాటలు కాదు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి వ్యక్తులనే ఈ చైర్మన్ పదవిని ఎన్నుకోబడతారన్నమాట. అటువంటి గొప్ప చరిత్ర ఈ సింగపూర్ డిప్లొమాట్ అయినటువంటి ఈ కిషోర్ మహబూబాని సొంతం. అంటే ప్రపంచ రాజకీయాలపై ఈయనకు మంచి పట్టుండదని చెప్పి అర్థం అన్నమాట. ఇక ఈ కిషోర్ మహబూబాని మొన్న ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ను భారతదేశాన్ని పోలుస్తా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఆ కీలక వ్యాఖ్యలు ఏందయ్యా అంటే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా ఐక్యరాజ్య సమితిలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాల్సిన సమయం వచ్చింది. అది కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ సంస్కరణలను ఐక్యరాజ్య సమితిలో అమలు చేయాలి. నిన్నటి దాకా గ్రేట్ బ్రిటన్ అర్థమవుతుంది ఏంది, గ్రేట్ బ్రిటన్ను అందరూ అగ్రరాజ్యంగా భావించి గ్రేట్ బ్రిటన్కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వ హోదాను కల్పించినారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ గ్రేట్ కాదు, అర్థమవుతుందా? బ్రిటన్కి ఇప్పుడు అగ్రరాజ్యపు స్థాయి కూడా లేదు. అందుకే గ్రేట్ బ్రిటన్ ఐక్యరాజ్య సమితిలో తనకున్న శాశ్వత సభ్యత్వాన్ని వదులుకొని ఆ స్థానాన్ని భారతదేశానికి కట్టబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. చూసారా? ఎందుకంటే గత 2 దశాబ్దాల నుండి బ్రిటన్ ఎప్పుడు కూడా తనకున్న వీటో పవర్ను ఉపయోగించలేదు, ఇకపై ఉపయోగించదు కూడా. ఎందుకంటే ప్రపంచ దేశాలను చూసి గ్రేట్ బ్రిటన్ అయితే భయపడుతుంది. ఏ దేశానికి వ్యతిరేకంగా తన వీటో పవర్ను ఉపయోగిస్తే ఏ దేశం తమకు శత్రుగా మారుతుందేమో అని చెప్పి బ్రిటన్ వణికిపోతుంది. పైగా ఇప్పుడు బ్రిటన్లో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవు. ఏ క్షణంలోనైనా కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయే అవకాశం ఉన్నదని చెప్పి మాట్లాడినాడు. అంటే ఇట్టోళ్ళు అదిరుముడ్డిగాళ్ళు ఎవరికైనా ఒకరికి వ్యతిరేకంగా, ఇప్పుడు సపోజ్ రష్యా ఉన్నది, ఉక్రెయిన్ ఉన్నది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకరి వ్యతిరేకంగా అయినా కానీ వీటో పవర్ ఏమైనా ఉపయోగించాలంటే ఉపయోగించగలుగుతారా? ఉపయోగించలేరు, భయం. లేకపోతే ఇజ్రాయెల్ ఉన్నది, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోరాడే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా వీటో పవర్ను ఉపయోగించగలుగుతారా? ఏమీ చేయలేనప్పుడు ఇప్పుడు నువ్వు నరగలేనోడు నీకు కత్తెందుకురా నాయనా చెప్పు. ఇంకా నేను చెప్పాలంటే ఇంకా చాలా సామెతలు చెప్పగలుగుతా, కానీ చెప్పకూడదు ఈ వీడియో ముఖంగా. అటాటోడికి నీకెందుకు, నరకలేనోడి కత్తెందుకు అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకని నేనేం చెప్పినా అంటే, స్వామి మీరు ఎట్టా దొబ్బలేర్రా, కాబట్టి మీ ఆ ఉండే ఐక్యరాజ్య సమితిలో ఉండే శాశ్వత సభ్యత్వం అవకాశం తీసుకుపోయి భారతదేశానికి ఇమ్మని చెప్పినాడు. కానీ ఏం చెప్పేది ఏంటంటే, భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ బలపడుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అత్యంత శక్తివంతమైన 3వ దేశం ఏంటంటే భారతదేశమే. పైగా ప్రపంచ శాంతిలో భారతదేశం కీలక పాత్ర పోషించగల సత్తా ఉన్న దేశం కావడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అని చెప్పి మాట్లాడినాడు. అందుకే
రోజు రోజుకు క్షీణించిపోతున్న బ్రిటను ఐక్యరాజ్య సమితిలో తన శాశ్వత సభ్యత్వాన్ని వదులుకొని ఆ స్థానాన్ని భారతదేశానికి అప్పగించాలి. ఈ సంస్కరణలు ఐక్యరాజ్య సమితిలో తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉండదంటూ సింగపూర్కి చెందిన ఈ మోస్ట్ సీనియర్ డిప్లొమాట్, ఈయన పేరు ప్రొఫెసర్ కిషోర్ మహబూబాని, ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు దీని గురించి. కానీ ఈ కిషోర్ మహబూబాని చేసిన వ్యాఖ్యలు నిజం కూడా ఆయన ఏదో ఊరికేనే మాట్లాడాల. నేను ఇంకొక మాట చెప్తున్నా, గతంలోనే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గరలోనే మనకు ఇదే ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం వాళ్ళు ఇస్తామనైనా మహాప్రభు అని అంటే ఈయన ఉన్నాడు ఒక సుఖరోగే, ఎవరు ఈ చీచీ నెహ్రూ, ఓరోరే మాకొద్దు మాకెందుకు అని చెప్పి దాన్ని దొబ్బకపోయి చైనాకి ఇచ్చారు. అదే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడతారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లంగా ఫ్యామిలీ ఎంత లత్కోర్ ఫ్యామిలీనో. అలాగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కిషోర్ మహబూబా అని చెప్పినట్టు గ్రేట్ బ్రిటన్ రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటే భారత్ మాత్రం శరవేగంగా రోజు రోజుకు దూసుకుపోతుంది అభివృద్ధిలో. ఇప్పటికే భారత బలమైన సైనిక శక్తిగాను ఆర్థిక శక్తిగాను రూపాంతరం చెందుతా వస్తుంది. దీంతో ఈ సింగపూర్ ప్రొఫెసర్ మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశమైనవి. కాదంటే మన వాళ్ళకు చాలామందికి న్యూస్ తెలియదు. మన మీడియా ఏది ఇక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇట్లాంటి వాల్యుబుల్ న్యూస్ ఏది వాళ్ళు చెప్పరు. కాబట్టి మన జనాలు కూడా ఇట్లాంటి పెద్దగా విషయం తెలియదు. అర్థమైందా? చూడండి న్యూస్ ఎట్లా ఉండదు. దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోలో మీరేమనుకుంటున్నారు, ఆయన మాటలు మీరు ఏకీభవిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఆయన చెప్పింది కరెక్టా లేదా, నేను చెప్పినా కదా ఈ చీచి నెహ్రూ గురించా, దాని గురించి కావచ్చు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి విలువైన అద్భుతమైన ఎంతో ఇంపార్టెంట్ సమాచారం ఇది ప్రతి ఒక్కరికి తెలియాలా, పార్టీలకు సంబంధం లే. ఇది పార్టీలో ఏదైనా ఉంటే మళ్ళీ చూసుకుందాం, ఏదైనా ఓట్లు వేసేటప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మన దేశ గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలా. ఎవరో బయట దేశం వాళ్ళు ఎవరో సింగపూర్ అయినా మన భారతదేశం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో సకల సదుపాయాలు అనుభవిస్తా, ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా బతుకుతా, మన దేశం గురించి మనం చెప్పుకునే దానికి ఏమయ్యా. కాబట్టి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, అది మీ బాధ్యతగా భావించండి ప్లీజ్. ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే, అంటే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.